కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు బహిరంగ లేఖ రాశారు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలతో పాటుగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పి ఆ లేఖలో పేర్కొన్నారు. తనపై ఎన్ని ఆరోపణలు చేసినా ఎలాంటి కేసులు పెట్టినా వాటిని ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కూడా లేఖలో స్పష్టం చేశారు. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు మనతో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఉన్నారు. సార్ చెప్పండి, ఈవేళ ప్రధానంగా లేఖ విడుదల చేయడానికి కారణం ఏంటంటారు? యాక్చువల్గా గవర్నమెంట్ వాళ్ళందరూ మంచి మెజార్టీతో గెలిపించింది, ప్రజలు గెలిపించారు గవర్నమెంట్ని. ఒక 6 నెలల వరకు మనం ఏమి స్పందించకూడదు, ప్రజలు మనం తిరస్కరించారు కదా అనే ఉద్దేశంతో 6 నెలల వరకు ఏం మాట్లాడకూడదన్న ఉద్దేశంతో ఉన్నాం అందరం కూడా. కానీ ఈ లోపల మాజీ ఇప్పుడున్న ప్రెసిడెంట్ కొండబాబు గారు వచ్చి నా మీద లేనిపోని కేసులు పెట్టాలని, ఏదో పాత కేసులన్నీ తవ్వి చేయాలని, అదేవిధంగా కాకినాడలో అక్రమ బియ్యం జరుగుతుందని, అదే గంజాయి నడుస్తుందని ఎన్నో ఆరోపణలు చేశారు. గతంలో చేశారు, ఇప్పుడు చేశారు. ప్రభుత్వం వాళ్ళదే కదా, కనుక అన్నీ తేల్చుకోండి, మీకు 6 నెలలు సమయం ఇస్తున్నాను, 6 నెలల్లో ఎక్కడ అవినీతి అక్రమాలు జరిగినా సరే తీసుకుని బయట పెట్టండి అని చెప్పడం జరిగింది. కనుక నేను 6 నెలలు ఏం మాట్లాడడం ఉందామన్నా అతను ఉంచలే పరిస్థితిలో లేడు. కనుక ఏదో రకంగా నా మీద కంప్లైంట్లు పెట్టి లేనిపోని కేసులు పెట్టిందని చూస్తున్నాడు. కంప్లైంట్లు ఎదుర్కోవటం ఇవన్నీ మాకేమీ పెద్ద ఇబ్బంది ఏం కాదు. న్యాయపరంగా అన్ని పోరాటాలు చేస్తాను. అదేవిధంగా ఈ 2-3 నెలల్లో జరిగిన అవినీతి అక్రమాలు కూడా నాకు దృష్టికి వచ్చినాయి. కానీ కరెక్ట్ సందర్భం కాదు కదా, మాట్లాడితే బాగోదు కదా అని ఆగాను. బట్ 6 నెలల్లో అన్నీ బయట పెడతాను. ఏదైతే ఈ పీడిఎస్ రైస్ జరుగుతుందన్నారో, కాకినాడలో పీడిఎస్ రైస్ ఎవరు కొంటున్నారు, ఎవరి దగ్గర ఎంత తీసుకుంటున్నాడు, అదేవిధంగా ఆయిల్ జరుగుతుంది, వాళ్ళ బంధువులు ఎవరో చేస్తున్నారు అది. అదేవిధంగా అధికారుల ట్రాన్స్ఫర్లో పెద్ద మొత్తాన్ని ఎంత తీసుకుంటున్నారు, ఎక్కడ తీసుకుంటున్నాడు, ఏ ఊళ్ళో తీసుకుంటున్నారు, ఇక్కడ ఈ 2.5 నెలలు 3 నెలలు సంపాదించిన అవినీతి సొమ్ము ఎక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు, ఇవన్నీ కూడా త్వరలోనే 6 నెలల తర్వాత, ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలే, అన్నీ పర్ఫెక్ట్గా పెడుతున్నాను. అదేవిధంగా ఇక్కడ జనరల్ ఆసుపత్రి వెనకాల ఒక బ్రాహ్మణ స్థలాన్ని కూడా కబ్జా గురి అయిపోయింది అప్పుడే. ఇవన్నీ కూడా వీటి ఆధారాలతో పెడతాను, అందులో డౌట్ లేదు. ఒకవేళ కొండబాబు గారు నా మీద దొంగ కేసులు పెట్టాలని చెప్తే అన్ని రోజులు ఒకలా ఉండవు, అందరికీ మరో రోజులు వస్తాయి, అన్ని రోజులు ఒకలా ఉండవు అని కొండబాబు కూడా తెలియపరుస్తున్నాను. కానీ కాకినాడలో లేని సంస్కృతిని ఈరోజు కొండబాబు గారు మళ్ళా తీసుకొచ్చి మరి కేసులు పెట్టాలని, నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. అదేవిధంగా రైస్లో కూడా చాలా పెద్ద పెద్ద వాగుడు వాగారు అందరూ. సో నేను కూడా మాట్లాడకూడదు కదా, 6 నెలల్లో ఏమి స్పందించను కూడా. 6 నెలల తర్వాత స్పందిస్తాను, ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఏం చేశారు, అన్ని రకాలుగా స్పందిస్తాను. కనుక ఆల్రెడీ ఇంకొక 2 నెలల 20 రోజులు అయింది ఇప్పటికి గవర్నమెంట్ వచ్చి. ఇంకొక 2 నెలలు, ఇంకో 3 నెలలు చూసి అప్పుడు నేను డిఫరెంట్గా స్పందిస్తాను అన్ని విషయాల మీద. ఒక విషయం ప్రధానంగా చెప్పండి, కొండబాబు మీ మీద బియ్యం ఆరోపణలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఆయన 2 దఫాలుగా కాకినాడలో పర్యటిస్తూ గోడౌన్స్ చెక్ చేశారు, రైస్ గోడౌన్స్, పోర్టులకు వెళ్ళారు, తనిఖీలు చేశారు, కొత్తగా చెక్ పోస్టులు పెట్టారు. ప్రధానంగా మీ మీద, మీ కుటుంబం మీద కూడా రేషన్ బియ్యంతో మీకు లింకులు ఉన్నాయనేది ఆరోపణలు చేశారు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? అదేనండి, అందుకని 6 నెలలు టైం ఇస్తున్నాను కదా వీళ్ళందరికీ, ఎక్కడైనా లింకులు ఉన్నాయో చూసుకోండి. ఏ రోజు కూడా నేను కాకినాడ బాగుండాలి, కాకినాడ కార్మికులు బాగుండాలి, కాకినాడ ట్రేడ్ బాగుండాలి ఉద్దేశం మీద రైస్ ఎక్స్పోర్ట్ ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నా కూడా నేను కాకినాడ తెప్పించడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేశాను. కరోనాలో కూడా దేశంలో చాలా పోర్టుల్లో కరోనా వలన ఎగుమతి దిగుమతులు ఆగిపోయినాయి. అటువంటిది కాకినాడలో రైస్ ఎక్స్పోర్ట్ చేసాం. 2009 నుంచి ఈ రోజు వరకు కూడా కాకినాడ పోర్టు నాకు తెలిసి కూడా 2 సార్లు ఆగింది. ఒకటి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర చనిపోయినప్పుడు స్వచ్ఛందంగా ఆపేశారు. 2 సమైక్యాంధ్ర ఉద్యమంలో స్వచ్ఛందంగా ఆపేశారు. కరోనా కూడా ఆపలేదు మేము, మరలో ఇప్పుడు ఆపేశారు. అంటే మొన్న ఒక వారం రోజుల క్రితం ఆపేశారు, 2 రోజులు ఆపేశారు. తర్వాత మళ్ళీ మనోహర్ గారు వచ్చి ఎక్స్పోర్ట్ చేయండి, మీకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని అన్నారంట. చూద్దాం ఏమవుద్దు. కానీ పీడిఎస్ రైస్ ఆపకపోతే నేను కూడా పెడతాను. ఇప్పుడు పీడిఎస్ రైసు ఇప్పుడు చంద్రబాబు గారు తెలిసే విషయం, ఇది ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా పీడిఎస్ రైస్ అన్నది ఇది ఒక సైకిల్. ఏదైతే మనం పేదవాడి రైస్ ఇస్తున్నామో 30-40% కన్జ్యూమ్ అవుతుంది, మిగతా రైస్ కన్జ్యూమ్ అవుతుంది. అందరికీ తెలుసు, ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు లాంటి మనిషికి తెలుసు ఆ విషయాలు. కనుక చూద్దాం, వాళ్ళు ఆపితే అందరికీ మంచిదే కదా. పేదోడు ప్రభుత్వం ఇచ్చే ప్రతి బియ్యాన్ని పేదోడు తింటే ఆనందమే కదా అందరికీ. ఇంకొక విషయం చివరిగా చెప్పండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మత్స్యకారులకు 20,000 రూపాయలు భరోసా ఇస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. బ్యాన్ పీరియడ్ ఎత్తేసిన నీటికి దాదాపు 4 నెలల పైన అవుతుంది. ఇంతవరకు ఆ హౌస్ కూడా ఎవరో ఎత్తని పరిస్థితి. కేవలం మత్స్యకార సామాజిక వర్గం నుంచి
ఎమ్మెల్యేగా ఉన్నారు కొండబాబు, ఆయన కూడా మాట్లాడిన పరిస్థితి, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నేను అదే కదండి రాశాను, బహిరంగ లేఖలు కూడా అదే రాశాను. మత్స్యకార భరోసా కూడా ఇప్పించలేకపోయావు కనుక వాళ్ళ గురించి పోరాడవయ్యా. అదేవిధంగా ఓఎన్జీసీ ఎలక్షన్ల ముందు పెద్ద ఉద్యమం చేసాం, కమిటీ వేయించాం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో. కరెక్ట్గా ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆ కమిటీ మీటింగ్ జరగలేదు. ఎలక్షన్ అయితే చేయిందాం అనే పరిస్థితిలో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు కొండబాబు మత్స్యకారు ఈ ప్రాంతంలో ఈ కోస్టల్ ఏరియాలో ఆల్మోస్ట్ వాళ్ళు ఈస్ట్ గోదావరి నుంచి చివరి వరకు కూడా శ్రీకాకుళం వరకు కూడా మత్స్యకార నాయకుడిగా కొండబాబు ఉన్నాడు. సో కొండబాబు గారే దీని మీద ఓఎన్జీసీ మీద చర్యలు తీసుకోవాలి, మత్స్యకార భరోసా వచ్చేలాగా ఆయన చేయాలని నా యొక్క కోరిక. అందుకని అవన్నీ కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే జగన్నాథపురం ప్రాంతంలో 3వ బ్రిడ్జ్ చేస్తానని అరెస్ట్లో నేను మాట ఇచ్చాను, ఆయన మాట ఇచ్చారు. కానీ నేను ఇచ్చిన మాట ఏంటంటే ఈ ఒక్క సెంటు భూమి ప్రైవేట్ వ్యక్తిది లేకుండా ఓన్లీ ప్రభుత్వం భూములోంచే రోడ్డు వెళ్ళేలాగా బ్రిడ్జ్ కట్టి రోడ్డు వెళ్ళేలాగా నేను ప్రపోజల్ పెట్టాను. కానీ కొండబాబు గారు 3వ బ్రిడ్జ్ వేసి ఆయన స్థలాల్లోంచి వెళ్ళేలాగా దగ్గర 30 నుంచి 35 కోట్ల రూపాయలు ప్రభుత్వం సొమ్ము తీసుకోవడానికి, ఎప్పుడైతే రోడ్డు వెళ్ళిందో రోడ్డుకి కుడిపక్క ఎడంపక్క ఉన్న భూముల రేట్లు పెరిగిపోతాయని ఉద్దేశంతో ప్రస్తుతానికి ప్రజల కోసం, ప్రజలకు ఇచ్చిన హామీల కోసం పట్టించుకుంటలే. ప్రజలకు 6 హామీలు ఇచ్చారు, అందులో అన్న క్యాంటీన్ తప్ప ఏం చేయలేదు. అన్న క్యాంటీన్ కూడా 200 కోట్ల బడ్జెట్, 200 కోట్లు బడ్జెట్ పెట్టి ఒక 500 కోట్ల రూపాయలు పబ్లిసిటీ చేసుకుంటున్నారు వాళ్ళు. 8,000 కోట్లు అమ్మఒడి వేయలే, అలాగే రైతు భరోసా వేయలే. ఇవన్నీ డ్యూస్, ఇప్పుడు యాక్చువల్గా డ్యూస్ ఉన్నాయండి. రాబోయే పథకాలు వేరే విషయం. మత్స్యకార భరోసా వేయలే. ఈ 3 పథకాలు యాక్చువల్ టైం అయిపోయింది, యాజ్ పర్ షెడ్యూల్ టైం అయిపోయింది. అవన్నీ వేయకుండా పబ్బం కాల్చుకున్నారు. అదేవిధంగా కొండబాబు గారు తన స్వార్థానికి కాకుండా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేయకుండా 3వ బ్రిడ్జిని కరెక్ట్గా ట్రాఫిక్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. పోర్ట్ల ఏరియాలో ఏటుమో వెనకాల నుంచి ప్రభుత్వ స్థలాల్లోంచే రోడ్డు వెళ్ళిపోయేలాగా నేను ప్రపోజల్ పెడుతున్నాను. కొండబాబు కూడా అది ఫాలో అయితే చిత్తశుద్ధితో ఉన్నట్టు లెక్కని నేను భావిస్తున్నాను. ఇది మనం చూస్తున్నాము. ద్వారంపూడి చంద్రశేఖర్ లేఖ రాయడానికి ఒకటే కారణం, ఏదైతే కొండబాబు చేస్తున్నట్టు సిటీ ఎమ్మెల్యే కొండబాబు మితిమీరి తీస్తున్న వ్యవహారంతో వల్ల నేను దాని లేఖ రాశాను. కేవలం 6 నెలల కుటుంబ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాను, కొండబాబు కూడా అదే సమయం ఇస్తున్నాను. ఈ 6 నెలల్లో నాపై ఉన్న ఆరోపణలు రుజువు చేయండి, లేని పక్షంలో ఖచ్చితంగా కూటమి పాలన మీద తన గలం వీపుతాను. అదే అంతేకాకుండా కొండబాబు చేస్తున్నటువంటి అక్రమాల అవినీతిపై కూడా తాను త్వరలోనే నిజాలను బయట పెడతానని చెప్పి కూడా ద్వారంపూడి సవాల్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుంచి.